జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా బహిరంగ సభలు మరి ర్యాలీలకు అనుమతి లేనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ వారు బహిరంగ సభను ర్యాలీను ఎలా నిర్వహించారని అందుకుగాను బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకొని కాంగ్రెస్ పార్టీ వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం ఇంద్రానగర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వికారాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు వితౌట్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ ఏం లేకుండా ఈరోజు శాసనసభ్యులు మరి మున్సిపల్ చైర్మన్ గారు, పిసిసిబి జిల్లా అధ్యక్షులు దారాసింగ్ గారు, మరి అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు మరి ఒక వ్యక్తిని ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆర్దాం కాసిం అనే వ్యక్తిని మరి ఈ అంతా కూడా చట్టానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ గారి ఆదేశానుసారం ఈ రోజు మన కాడూరు పోలీస్ స్టేషన్ లో ఇటు విషయంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ ని మా ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ని మేము ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మరి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి పోలీసులు ఏ విధంగా స్పందించారు? వారు తప్పకుండా దీనిపైన పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని చెప్పడం